అందరికీ శనార్థులు ఖతర్నాక్ వార్తలకి స్వాగతం. మీకోసమని మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన షురు చేసుకుందామా. ఇవాళ జూన్ 15. లోకంలో ఎంతమందికి సంతోషంగా ఉన్నదో లేదో తెలియదు కానీ మన తెలంగాణలో ఉన్న లక్షల మందికి మాత్రం నచ్చని దినమే. ఇన్ని దినాలు ఫోన్లలో మునిగి తేలిన మన పోరగాళ్లకు ఇవాళకెంచి బడిగంట మోగింది. పొద్దుగాలన లేచి ముఖం కడిగి ఈపు మీద ఊరంతా బ్యాగ్ పెట్టి జల్ది నడువురాబాయ్ అని తల్లులు బళ్ళకు పంపుతుంటే పిల్లగాళ్ళ ముఖాలు చూస్తే పాపం జైలుకు పోయే ఖైదీల లెక్కనే ఉన్నారు. మరి ఆ ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. ఇక పొద్దుగాల 5 గంటలకే ఇండ్లల్లో యుద్ధం చాలా అయింది. లేరా నాయన బస్ ఎత్తది ఆట వచ్చే టైం అయింది అని అవ్వయ్య నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకుంటా అంటే పిల్లగాళ్ళేమో షెద్దర్లు కప్పుకొని చచ్చినా లేవమంటాండ్రు. బలవంతంగా లేపి ముఖం కడిగించి స్కూల్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు పెట్టే ఏడుపులు చూస్తే థియేటర్లల్లో సెంటిమెంట్ సీట్లు కూడా వేస్ట్ అనిపించబట్టే. ఇన్ని రోజులు నైట్ అవుట్లు చేసి పబ్జీలు ఆడి రీళ్లు చేసిన వాళ్ళంతా ఇలా క్లాస్ రూమ్లలో కూర్చొని ఏడుపు మొఖాలు పెట్టుకొని బోర్డుల దిక్కు చూడబట్టే. పాపం వీళ్ళకి వచ్చిన కట్టం పగోని సూతం రావద్దనిపిస్తుంది కొందరికి. అయితే మన సర్కారోళ్ళు ఈ నెల 12నే బడి తెరవాలి అని ముందుగాల డిసైడ్ అయినరు. కానీ మనోళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ కదా. 13 రెండో శనివారం, 14 ఆదివారం అని ముచ్చటగా ఇయాల్టికి పోస్ట్ పోన్ చేసిండ్రు. కట్ చేస్తే ఇవాళ కరెక్ట్గా అమాసనట. ఇక మన జనాలు ఊకుంటారా? అమాసనాడు కొత్తగా బడికి పంపుడేందిరా నాయన అని సగం మంది ఇవాళ బడికే పంపలే. ఇక రేపు అమాస పాడ్యం అనబట్టే. మళ్ళీ ఎల్లుండి బుధవారం పోయి బుధవారం ఎందుకు గురువారమో శుక్రవారమో పంపుదాని తీయండ్రి అని ఊకున్నారు ఇంకొందరు. ఇక ఇవాళ బళ్ళల్లో హాజరు చూస్తే ఏదో పాడుపడ్డ బంగ్లా లెక్క పల్సగ్గా అనిపించబట్టే. సర్కారు ఒక లెక్క అయితే జనాలు ఇంకొక లెక్క వేసిండ్రు అన్నట్టు. కొన్ని సర్కార్ బళ్ళల్లో ఇయ్యాలనే పుస్తకాలు ఇచ్చిండ్రు, కొత్త బట్టలు టైలు సుతం ఇచ్చిండ్రు. ఇక ప్రైవేట్ బళ్ళ ముచ్చట ఏరే ఉన్నది. పుస్తకాల రేట్లు యూనిఫామ్ ధరలు చూస్తే జేబులకు షిల్లులు వరుడు కాదు, అకౌంట్లు ఖాళీ అయ్యే కథగా అనిపిస్తుంది. మా స్కూల్లో ఉత్తుత్తి చదువు లేదు, అంతా ఏఐ పాఠాలు, రోబోటిక్స్, ఇంటర్నేషనల్ సిలబస్ అనుకుంటా బోర్డులు పెట్టి ఫీజులు పెంచి గుంజుతాండ్రు పోరగల్ల అవ్వయ్యతానా. పిల్లగాళ్ళకు ఇంకా ఏబిసిడీలు సుతం చక్కగా రావు కానీ గప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పుతామనబట్టే. ఈ ఫీజులు కట్టలేక తండ్రులు కిడ్నీలు అమ్ముకోవాలనో లేకపోతే లోన్లు కావాలి అని బ్యాంకుల చుట్టూ తిరుగుడో అర్థమే కాకచచ్చింది. చదువు సంగతి దేవుడెరుగు కానీ ప్రైవేట్ బళ్ళ వ్యాపారం మాత్రం 3 పువ్వులు 6 కాయల లెక్క సాగబట్టే. పిల్లగాళ్ళకు ఏడుపత్తన్న ఇండ్లలున్న తల్లులకైతే ఇవాళ అసలైన పండుగ. గిన్నోదులకు ఇవాళ బడికి పోయినరు. ఇల్లంతా ప్రశాంతంగా ఉందనుకోవట్లే. ఇంట్లో ఒర్రి లొల్లి చేసే పిల్లగాళ్ళ అవ్వయ్యలు ఇటు బయట రోడ్ల మీద చూస్తే స్కూల్ బస్సులు, ఆటోలు, బైకులు దిగి అంతా ట్రాఫిక్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చి బడి బాట చాలైనట్టున్నది. గంతేనా అవ్వయ్యల జేబులకు కత్తెర సుతం పడ్డది, పిల్లగాళ్ళ ఫ్రీడంకు బ్రేకులు సుతం పడ్డాయి. గీ పిల్లగాళ్ళ బడి ముచ్చట. ఇగోనుల్లా ఇన్ని దినాలు మనం సినిమాలల్లో ట్రైన్లో గొలుసులాగుడు, అటెన్గా దొంగతనం చేసుడు గీయే సీన్లు చూసినాం కదా. హీరో వచ్చి దొంగలను ఎగిరెగిరిదంతే థియేటర్ల ఈలలు కూడా వేసినాం. కానీ నిన్న రాత్రి మన పక్క రాష్ట్రం బాపట్ల కాడ రియల్ సినిమానే నడిచింది. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలును చైన్ లాగి ఆపి మరీ దొంగలు పడ్డారట. మన పోలీసులు కూడా తక్కువ తినకుండా తుపాకులు తీసి డిష్యూమ్ అనుకుంటే కాల్చిండ్రు. అసలు అక్కడ ఏం జరిగిందో, ఆ దొంగల ధైర్యం ఏందో ఒక్క పరిశుద్ధం పాండ్రి. కథ ఏందంటే చెన్నైకెంచి కాకినాడ పోతున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు నిన్న రాత్రి హ్యాపీగా పోతుంది. కరెక్ట్గా బాపట్ల అప్పికట్ల స్టేషన్ దాటంగానే నల్లమడ వాగు బ్రిడ్జి కాడ ఎవలో గుర్తు తెలియని సన్నాసి గట్టిగా షైన్ లాగిండట. గంతే ట్రైన్ ఆగిపోగానే దొంగల బ్యాచు S3, S6 బోగీలకు దునికిండ్రు. నిద్రపోతున్న 2 ఆడోళ్ళ మెడలకెంచి ఊరంతా బంగారం అంటే దాదాపు 75 గ్రాముల గొలుసులను పట్టుకొని పోయిండ్రట. ఆ ఆడోళ్ళు గట్టిగా కేకలు పెట్టే వరకు తత్తిమ ప్యాసింజర్లకు నిద్రమ తిడిచి ఏం జరుగుతుందో తెలియక ముందే గుండె గుబేలైందట. గదే టైంలా ఆడ రైల్వే గేట్ కాడ బందోబస్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ రవికుమార్ అన్నకు మ్యాటర్ తెలిసిన్నది. ఇంకేమున్నది, సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు రవికుమార్ అన్న
చేతులున్న ఎస్ఎల్ఆర్ గన్ను పట్టుకొని స్పాట్కి వచ్చిండు. దొంగలు రాళ్ళిసిరంగా తగలకుండా తుపాకీ తీసి గాల్లో 1, 2 కాదు 9 రౌండ్లు కాల్చే వరకు దెబ్బకు చుట్టుపక్కల ఊళ్ళన్నీ తుపాకీ శబ్దాలతోని దద్దరిల్లిపోయినాయి పో. కానీ అసలు ఇంత ఏందంటే ఇన్ని కాల్పులు జరిగినా అటు దొంగలకు ఏం కాలేదు, ఇటు పోలీసులకు ఏం కాలే. గురి తప్పిందా లేక దొంగలంతా ఈ స్పీడ్గా పోయినరా అనేది దేవునికే ఎరక. ఈ గ్యాంగ్స్టర్ రేంజ్ రచ్చంతా అయిపోయినాక ఇలా పొద్దుగాలనే మన రైల్వే ఎస్పీ షణ్ముఖ వడివేలు, టీఎస్పీ అక్కేశ్వరరావు సారు లొకేషన్కి వచ్చి పెద్ద రివ్యూనే పెట్టిండ్రు. రైళ్లల దొంగతనాలను పురాగా అణిచివేస్తాం, ఇక నుంచి సిబ్బందిని పెంచుతాం, దొంగలను పట్టుకొని కోర్టులో నిలబెడతాం అని గట్టిగా స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఇక లీడర్ల హామీలు ఎట్లుంటాయో తెలియదు కానీ ఎస్పీ సార్ మాటలు విన్నాకనైనా ప్యాసింజర్లు ప్రశాంతంగా నిద్రపోతారో లేదో మరిగా చూడాలి. ఏదేమైనా ట్రైన్ జర్నీ అంటేనే జనాలు జంకేటట్టు ఉన్నది కదా ఇప్పుడు. ఇవాళ జూన్ 15 బడులు తెరిచే పండుగ రోజని మన లీడర్లంతా పొద్దుగాలనే టీవీల ముంగట్కొచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు దంచి కొడతాండ్రు. కానీ ఓ స్కూల్లో సీన్ చూస్తే మొత్తం సితారైంది. పిల్లగాళ్ళంతా బుద్ధిగా పొద్దుగాలనే లేచి తానాలు చేసి బ్యాగులు వేసుకొని బడికి పోతే ఆడ బల్లెకెంచి అందరినీ గెటౌట్ అని పంపి మరి తాళం వేసిండ్రట. ఏందిది సర్కార్ బడికి పోతే తాళమా అని నోరెళ్ళ పెట్టిండ్రులే. అయితే ఒక్కసారి ఇనుండ్రి పురాగా ముచ్చటేందో. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకిస అనే ఊళ్ళైందికి ముచ్చట. సర్కార్కెంచి బిల్లులచ్చుడు ఆల్సం జప్పున రావనే ముచ్చటి ఎరికేనాయే. గందుకే కాంట్రాక్టర్ రామనాథం అన్న బడిగేటుకు తాళం వేసి పారేసిండు. ఇన్నొద్దులు సెల్వులు ఎంజాయ్ చేసి ఇలా బలవంతంగా ఏడ్చుకుంటా తుడుచుకుంటా బడిబాట పట్టిన చిచ్చాలకు గిడ గట్టి షాగు తగిలినంత పని అయింది. పెరుమండ్ల సంకిస సర్కార్ బడికి పొద్దుగాలనే టీచర్లు స్టూడెంట్లు లగేజీలు పట్టుకొని వచ్చిండ్రు. తీరా చూస్తే ఏమున్నది, బడికి పోయి లోపల కూసిన పిల్లగాళ్లను ఎల్లుండ్రి బయటకు ఓన్రి అని ఎల్లగొట్టి తాళమేసిండ్రు గివిళ్ళు. గిదేంద్ర అయ్యా అని టీచర్లు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని గేట్ బయట నిలబడ్డారు. ఇక ఇవన్నీ అర్థం కాని బడంటే ఇష్టం లేని పోరగాళ్ళు లోపల సంతోషం దన్నుకుంటూ అత్తన్న కూడా బయటకైతే పేరెంట్స్ భయానికి ఏడుపు మొఖాలు పెట్టిండ్రు. ఈ తాళం వెనుక కథ వేరే ఉన్నదట. మన సర్కారు 4 ఏళ్ల కిందట మన ఊరు మన బడి అనే స్కీమ్ పెట్టింది కదా. గట్లనే ఈ బడిని కూడా బాగు చేయాలని 40 లక్షల రూపాయల టెండర్ ఎత్తే మన రామనాథం అనే కాంట్రాక్టరు ఆ పని దాక్కించుకున్నాడు. దీన్ని అన్న కూడా నమ్మి అప్పులు సప్పులు తెచ్చి కొత్త క్లాస్ రూమ్లు కట్టి మౌలిక సదుపాయాలు అదిరిపోయేటట్టు చేసిండు. పనులైతే 3 ఏళ్ల కిందటనే కంప్లీట్ అయినాయి కానీ సర్కార్ దగ్గరికించి పైసలు వచ్చే ముచ్చట మాత్రం నత్తలెక్క సాగుతుందట. కాంట్రాక్టర్ రామనాథం అన్న బాధింటే ఎవ్వరికైనా కండ్ల పొంటి నీళ్ళు అత్తయ్యరా నాయన. మరి లక్షల బిల్లుకు మన అధికారులు ఇప్పటిదాకా ఉత్త 7 లక్షల బిల్లు మాత్రమే ఇడిచిండ్రట. ఇంకా 33 లక్షలు అట్లనే పెట్టిండ్రు. ఈ 3 ఏండ్ల సంధి అన్న తిరగని ఆఫీస్ లేదు, మొక్కని దేవుడు లేడు. కట్టపడి కట్టిన సార్ నా పైసలు నాకు ఇయ్యుండ్రి అని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు టైంపాస్ చేస్తాండ్రట కానీ పైసలు ఎత్తలేరట. గంతే షిర్రెత్తి నా అకౌంట్లో పైసలు పడేదాకా తాళంకిసి ఇచ్చేదే లేదు అని అన్న మైకుల ముంగట గట్టిగానే చెప్తాండు. ఇక ఈ తాళం బాగోతంతో ఆ పెరుమెండ్ల సంకిస ఊర్లో ఫుల్ టెన్షన్ మొదలైంది. ఓ దిక్కు కాంట్రాక్టర్ అన్న తాళం దియ్యా అనబట్టే, ఇంకో దిక్కు మొదటి రోజే గిట్ల రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందని ఊరోళ్ళు పేరెంట్స్ కలిసి గరం గరం కాబట్టే గీ ముచ్చట ఎంటనే పెద్దసార్లు చూసి గా రామనాథం అన్న బకాయిలేవో ఏడ్చి మా పిల్లగాళ్ళ చదువులను కాపాడుండ్రి సామి అని వేడుకోవట్టే. సర్కార్ బలను కార్పొరేట్ రేంజ్లో మారుతామని చెప్పే సార్లు కనీసం కాంట్రాక్టర్ల బిల్లులు సుతం ఇయ్యకుండా గిట్ల తిప్పలు పెట్టవట్టే. ఇగోనుల్లా మన దేశంలో రాత్రిపూట దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఉన్నారు కదా. జీపులల్లా సైరన్లు వేసుకుంటూ తిరుగుతారు. శాంతి భద్రతలు కాపాడాలని ఇక పోలీసులు ఎన్ని ఊర్లు తిరుగుతారు చెప్పుర్రి, ఎన్ని ఇండ్లని గస్తీగాస్తారు. ఉన్నా కూడా రాత్రి నిద్రత్తే గప్పుడే కరెక్ట్ టైం చూసి దొంగతనం చేస్తే గిట్లనే అనిపించింది కావచ్చు గీళ్ళకు సుతం. మరి వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా? ఒక పరిచూడురి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ అనే ఊరికి పోతే కథ రివర్స్ అయిందిరా అయ్యా.
ఆడ లైన్ పెట్టి దొంగతనాలు అవుడుతోటి జనాలు పరేషాన్ అయినరు. కానీ పోలీసోళ్ళు మాత్రం నిమ్మలంగా దుప్పట్లు కప్పుకొని వండుకుంటున్నట్టున్నారు. గందుకే మన గల్లీ లీడర్లు, ఊర్లున్న యూత్ పోరగాళ్ళు మా ఊరికి పోలీసోళ్ళెందుకు, మా ఊరిని మేం కాపాడుకోమా అనుకొని రాత్రిపూట గస్తీ చాలు చేసిండ్రు. ఈ నడుమ కాలంలో లంకాసాగర్ ఊర్ల దొంగలు పండగ చేసుకుంటాన్రు. వరుసగా ఇండ్లల పడి ఉన్నదంతా ఎత్తుకపోతాన్రని ఊర్లున్న ముసలి ముతక ఆడోళ్ళు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడపబట్టే. ఏసిన సప్పుడొచ్చినా కూడా అమ్మో దొంగచ్చిండు అని గుండెలు గుబేలు అంటుండొచ్చు. పోలీసులకు చెప్తే సూత్తం అని మామ అనిపించుడుతోటి జనాలు దేవుడి మీద భారం వేసి బతికే టైంలో షాక్ ఇచ్చిండ్రు. ఇక లాభం లేదు, పోలీసుల కోసం చూస్తే ఉన్న ఇల్లు కూడా ఊడ్చేటట్టున్నారని డిసైడ్ అయిన ఊరి యువకులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగిండ్రు. సుమారు 15 మంది గట్టి పిండాలాంటి పొట్టిగాళ్ళంతా గ్రూపుల లెక్క ఇడిపోయి ఊరంతా పెద్ద కర్రెలు, ఊపిరి వీల్చే టార్చ్ లైట్లు పట్టుకొని రోడ్లెక్కిండ్రు. సినిమాల విలన్లను కొట్టేటందుకు హీరో గ్యాంగ్ బయలుదేరినట్టు ఈ 15 మంది బ్యాచ్ రాత్రి కాగానే ఆడకట్టు మీద తిష్టేస్తాన్రు. ఈ రాత్రి కాపలదారులు మామూలుగా తిరుగుతలేరు. గంటకు ఒక రౌండ్ వేసుకుంటా జాగ్రత్త అనుకుంటా ఊర్లోళ్లను అలర్ట్ చేస్తాన్రు. ఇలా కర్రల సప్పుడు ఇంటనే దొంగల గుండెల్లా రైలు ఉరుకుతానేయట. పోలీసులు రాకపోయినా పర్లేదు, మా ఊరి పిల్లగాళ్ళు ఉన్నారు అని ఊరోళ్ళంతా సంబరపడబట్టే. ఇప్పుడు మొత్తం మీద ఊర్లున్న యూత్ పోరగాళ్ళు ఫోన్లు పోరిలని రాత్రంతా గడపకుండా గిట్ల ఊరి కోసం నిద్ర మానేసి దొంగల కోసం వేట మొదలుపెట్టుడు మంచి ముచ్చటని మెచ్చుకోవట్టే జనాలు. అసలు ముచ్చట ఏందంటే జీతాలు తీసుకునే పోలీసులు చేయాల్సిన డ్యూటీని రూపాయి ఆశించకుండా గీ లంకాసాగర్ యువకులు ఫ్రీగా చేసి పెడతాన్రు. వీళ్ళని చూసైనా మన కాకి చొక్క పెద్ద మనుషులు జర ఆలోచన చెయ్యాలి. శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి జనాలనే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోమంటే ఇక పోలీస్ స్టేషన్లు ఎందుకు అన్నట్టు ఉన్నది పరిస్థితి. మరి ఈ చిచ్చాల దెబ్బకు దొంగలు దొరుకుతారా లేక పోలీసులు కళ్ళు తెరిచి గస్తీ పెంచుతారా చూడాలిగా. కేంద్ర సర్కారు నిరుపేద కూలీల కోసం ఉపాధి హామీ పథకం అని ఒక పెద్ద స్కీమ్ తెచ్చింది కదా. ఎండనక వాననక గుంతలు తవ్వితే రోజుకు 100 రూపాయల కూలీ ఇస్తారు. కానీ అన్నింటికాడ అట్లా కాదుల్లా. పాపం గిలతాన మస్తు తిప్పలైంది. మరేందో ఆ ఖాతా చూద్దాం పర్రి. ఈ వీడియో చూస్తే ముచ్చట అనిపిస్తుందిలే. పెండ్లిళ్లకు పేరెంటాలకు సోకులు వాడేటందుకు పౌడర్లు ఎత్తారు కానీ గిట్ల పనికాడ పౌడర్లు గిదే మొదటి పరి కావచ్చు. గీ సాన్గం ఊర్ల గుంతలు దవ్వేతందుకు పోవాలంటే మేకప్ మస్ట్ అనేటట్టు ఉన్నది. ఎండల కట్టపడి చెమటలు కక్కుతున్న కూలీల ముఖాలు చూడంగానే ఆ సర్కార్ యాప్ ఫేస్ నాట్ అని మోరాయించిందట. గంతే మన ఫీల్డ్ ఆఫీసర్ సారు మేకప్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తి కూలీల ముఖాలకు లైట్గా పౌడర్ కొట్టి ఫోన్కు చూపంగానే నువ్వే అది నువ్వే అంటందిగా యాప్. అంటే పౌడర్ లేకపోతే నువ్వు భూమి మీదే లేవనేటట్టున్నది దీని తెలివి. అయినా మన సర్కార్ సాఫ్ట్వేర్లు ఇట్లా జనాల మీద తిరగబడు ఇదే మొదటిసారి కాదురాబాయి. మొన్నటిదాకా రేషన్ షాపులల్లా ఐరిస్ స్కానర్ అని కంటి గుర్తింపు మెషిన్లు తెచ్చిర్రు. పాపం దినాం కట్టపడే ముసలోళ్ళ కండ్ల వయసు అయిపోయినాయే, సరిగ్గా కనిపించాయే. మరి ఆ మిషన్లేమో కళ్ళు తెరవమంటే తెరవయ్యాయే, బియ్యం ఇయ్యరాయే. అంటే రేషన్ డీలర్లు ఆ ముసలోళ్ళ కండ్లను తడిగుడ్డలతో దూడ్చి హారర్ సినిమా చూపిస్తున్నట్టు గంటల తరబడి కెమెరా దిక్కు చూసుడు అవుతుంది. మరి టెక్నాలజీ మారినా జనాల తిప్పలు మాత్రం మారతలేవు కదా. ఇక ఆ వేలిముద్రల లొల్లి అయితే చిన్నగా లేదు, అదో నవ్వులాగా అనుకోండి. ప్రాక్సీ అటెండెన్స్ ఆపాలని ఎక్కడ పడితే అక్కడ బొటన వేలు పెట్టే మిషన్లు తెచ్చిండ్రు. కానీ రోజు సుత్తెలు పట్టి పారలు పట్టి కట్టపడే కూలీలకు తాపి మేస్త్రీలకు వేలి ముద్రలు ఆ బతుకు రేఖలు అరిగిపోవా చెప్పుండ్రి. మిషన్ దగ్గరికి పోయి వేలు పెడితే ఎర్రర్ అని అరిచేది. దానికి మనోళ్ళు ఏం చేసేటోళ్ళు, వేలిని తీసుకుపోయి రఫ్గా ఉన్న బండరాళ్లకు రుద్దటోళ్ళు, లేదా సున్నం పూసి నూనె రాసి మిషన్ మీద పెట్టేటోళ్ళు. సాఫ్ట్వేర్ హైదరాబాద్ లాగా తయారైతే ఒరిజినల్ ఐడియాలు మాత్రం మన పల్లెటూళ్ళనే ఉడతాయి. ఇప్పుడు ఈ పౌడర్ అథెంటికేషన్ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అవినీతిని అడ్డుకునేందుకు సర్కారు కోట్లు ఖర్చు పెట్టి యాప్లు తయారు చేస్తే ఒక 10 రూపాయల పౌడర్ డబ్బా ఆ సమస్యను చిట్కల సాల్వ్ చేసింది.
కూలీలైతే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు లిప్స్టిక్ ఐలైనర్ కూడా తెచ్చుకుంటాం సార్, యాప్ ఎక్కడ హై డెఫినేషన్ మ్యాచ్ అడుగుతుందో ఏందో అని నవ్వుకుంటాన్రు. అధికారులు సుతం ఈ క్రియేటివిటీ చూసి ముక్కునేలేసుకోబట్టే. మరి నెక్స్ట్ బడ్జెట్లో ఉపాధి హామీ కింద పౌడర్ డబ్బాలకు కూడా విడిగా పైసలు ఇస్తారో ఏందో మరి. ఇప్పుడు ఇంకో పెద్ద ముచ్చట సుతం వినుర్రి. కానీ మన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం అనే ఊరికి పోతే ఈడ కొత్త టెక్నాలజీ నడుతుందట. ఆడ గుంతలు తోడుడు అవసరమే లేదు, పారవట్టుడు అసలు అవసరమే లేదు. ఇట్లొచ్చి ఒక సెలబ్రిటీ లెక్క ఫోటో దిగిపోతే చాలు అకౌంట్లలో పైసలు పడతాయట. ఈ ఫీల్డ్ ఆఫీసర్ లీలలు భరించలేక కూలీలంతా ఆయన ఇంటి ముంగట్నే జాతర పెట్టిండ్రు. కదేందంటే కీతవారిగూడెం అనే ఊర్లే ఉపాధి హామీ పథకంలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని గరం కాబట్టే ఇక లాభం లేదనుకొని అందరు కలిసి ముచ్చటగా ఆ ఊరి ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ ఇంటి ముంగట్నే టెంట్లేసి నిరసనకు దిగిండ్రు. ఇల్లు కూడా లేదు ఉంటాను కూడా, నేను మోసం దాని నా బిడ్డ దాని మొగలేడు నాకు మొగలేడు, అసలు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఏంది మా కర్మ ఏంది? కనీసం ఒక్క వారం ఎప్పుడు వచ్చినా ఎన్ని టిప్పులు వచ్చినా అసలు పెట్ట ఎన్ని టిప్పులు వచ్చినా ఎన్ని టిప్పులు వచ్చినా పెట్ట ఏం చేయాలి మేము? మా నోళ్లు కొట్టి నీకు నచ్చినోళ్లకు దోచిపెడతానం అనుకుంటా లంక బిందెల కోసం కోట్లన్నట్టు ఫీల్డ్ ఆఫీసర్ ఇంటి ముంగట పెద్ద రచ్చే లేపిండ్రు కూలీలు. కూలీల బాధ ఇంటనే మన ఫీల్డ్ ఆఫీసర్ కథ ఎట్లున్నదో అర్థమవుతుంది. నిరుపేదలను రెక్కాడితే గాని డొక్కాడని పేదోళ్లను పక్కకు పెట్టి ఊర్లో ఎకరాల కొద్దీ భూములున్న పెద్ద మనుషులకు ఎక్కువ పందినాలు కల్పిస్తుండట ఈ ఆఫీసరు. కరువు పని చేయడానికి వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి నాకు ఒక వారం పని పెట్టిండు. మూడో వారం పని పోతే సగం పని చేసినా పని లేదన్నాడు. ఇప్పుడు మొన్న మళ్ళీ వాడు 3వ వారం ఇంకో వారం పెడతాడు. మళ్ళీ లిస్ట్ పేరు ఇచ్చినాం. ఇప్పుడు 4 వారాలు తిరగబట్టి పని పెట్టట్లేదు మాకు. అసలు పెట్టిన వాళ్ళు 5-6 వారాలు 7 వారాలు చేసిన వాళ్ళు కూడా సెక్రటరీ మేడానికి ఇచ్చినాం, సర్పంచ్ చెప్పినాం, ఉప సర్పంచ్ చెప్పినాం, ఫీల్డ్ ఆఫీసర్ చెప్పినాం, ఆయన కింద ఉన్న వర్కర్లకు కూడా చెప్పినాం. ఆయన కూడా మాకు పని పెట్టట్లేదు. దాని కొరకు అడగడానికి వచ్చినాం కూడా. ఆ సారు చెప్పిన వాళ్ళకే పన్నులు పెట్టుకుంటా, నచ్చిన వాళ్ళకు మాత్రమే డ్యూటీలు వేసుకుంటా, నచ్చని పేదోళ్లను ఇబ్బందులు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు చేస్తాండట ఈ సారు. ఇంట్లో అసలైన కిక్ ఏందంటే ఊర్లే అసలు ఉపాధి కూలి పనే చేయనోళ్ళంతా ఎంతమంది ఉన్నారనేది లెక్క. కానీ కొందరు తట్ట మట్టి కూడా ఎత్తనోళ్ళకు సుతం పైసలు టకటక అకౌంట్లో పడతానయట. ఇదేందయ్యా సామి, పనిచేసేటోళ్ళకు పైసలు ఇయ్యరు, ఇంట్లో ఊసునోళ్ళకి ఇస్తారా అని అడిగితే దాని వెనక ఓ పెద్ద కథే ఉన్నదట. ఈ ఫీల్డ్ ఆఫీసరు ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ గుంత కాడనో చెట్టు కిందనో లేకపోతే ఏడనో నిలబడి ఓ ఫోటో దిగుతా అయిపోయే. ఏం పని చేయకుండా జస్ట్ ఒక్క నిమిషంలో వచ్చి ఫోటో దిగి ముచ్చట్లు పెట్టుకుంటా కార్లు వచ్చి బైక్ మీద పోయినా ఏం కాదన్నట్టు అయినా హాజరు పడుతుందట. పైసలు అకౌంట్లకు వస్తాయట. గందుకే గిసొంటి ఫోటోల మోసాలు ఆపాలి అని ఇగనన్న అధికారులు వెంటనే వీళ్ళ మీద జర్ర నజరేసి పైసలు కొట్టాలి అని తిట్టబట్టే నికార్సైన కూలీలు. మరి ఇగనన్న అధికారులు కళ్ళు తెరుతారో లేక సెల్ఫీ ఆఫీసర్కే సపోర్ట్ ఇస్తారో చూడాలి మరిగా. అమ్మో అన్నీ చెప్పినా కానీ గిది మర్చిపోయినా, గందుకే ముందుగా ఇది నుండి సామి. మనమంతా హైదరాబాద్లో గజం భూమి కొనాలంటేనే జేబులు దడుముకుంటాం, కిడ్నీలు అమ్ముకోవాలన్నా ఏందని బ్యాంకుల చుట్టూ తిరుగుతాం. కానీ మన పాన్ ఇండియా డార్లింగు ప్రభాస్ అన్న రేంజే వేర్రా అయ్యా. మన హైదరాబాద్లో ఫినాన్షియల్ డిస్టిక్లా ముచ్చటగా 160 కోట్లు పెట్టి 2 ఎకరాల భూమి కొని అక్కడ ఊరంతా విల్లా కడుతున్నాడట. లీడర్లు ఇండ్లు చూసినాం, బిజినెస్ మ్యాన్లు ఇండ్లు చూసినాం, కానీ గీ డార్లింగ్ అన్న గట్టే ఇంద్రభవనం ఎట్లుంటుందో మరి. ఈ నడుమ మన హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్టిక్లా భూముల రేట్లు చూస్తేనే గుండె అయిపోయేటట్టు ఉన్నది. అక్కడిప్పుడు ఎకరం భూమి కొనాలంటేనే అక్షరాల 80 కోట్ల రూపాయలు వలుకుతుందట. గట్లాంటిది మన ప్రభాస్ అన్న ఒక్కడు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 2 ఎకరాల స్థలాన్ని 160 కోట్లు పెట్టి కొనేసిండు. దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ ఆస్తి ఇదేదని మార్కెట్లో టాక్ నడవబట్టే. అంటే అన్న రేంజ్ సినిమాల్లోనే కాదు రియల్ ఎస్టేట్లో కూడా బాహుబలి అని నిరూపించుకుంటున్నట్టున్నాడు. ఇక ఈ 160 కోట్ల కలల సౌదంలా ఏమేమి ఉండపోతానయో ఇంటే సామాన్యుడికి పిచ్చెక్కిపోదురా సామి. ఏదో నార్మల్గా బెడ్రూమ్ కిచెన్ కాకుండా లగ్జరీ ఇంటీరియర్లతోని పెద్ద ఇంటర్నేషనల్ రేంజ్ హోమ్ థియేటర్, హై ఎండ్ జిమ్, పెద్ద స్విమ్మింగ్ పూల్, చుట్టూ తోటలు ఉంటాయట. ఈ రాజప్రసాదం కంప్లీట్ అయ్యేందుకు ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది కావచ్చు. అంటే అన్న సినిమా థియేటర్కి పోకుండా
థియేటర్నే ఇంటికి తెచ్చుకుంటున్నాడు అన్నట్టు. నిజానికి మన ప్రభాస్ అన్న ఇప్పుడు ఉంటున్న జూబ్లీ హిల్స్ విల్లా రేటే 60 కోట్ల రూపాయలట. పెద్ద మార్బుల్ ఫ్లోర్లు, రాజసం ఉట్టిపడే పెద్ద మెట్లు, పచ్చని ప్రకృతితోని ఆ ఇల్లే ఒక మహల్ లెక్క ఉంటుంది. కానీ అన్నకు ఆ 60 కోట్ల ఇల్లు కూడా సరిపోలేదు కావచ్చుల్లా. గందుకే గీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లా 160 కోట్లతోని డబల్ ధమాకా ఇల్లు మొదలు పెట్టినట్టున్నాడు. దీన్నే అంటారా బై డార్లింగ్ అంటే మినిమం ఉంటుందని. అన్న ఆస్తి సామ్రాజ్యం ఇక్కడితోనే ఆగలేదు. అన్నకు యూరప్ తిరుగుడు ఇష్టమని ఇటలీలో ఒక కొండ ప్రాంతంలో పెద్ద విల్లా కొని అద్దెకిచ్చిండు. అక్కడ కూడా పైసలు అత్తనే ఉన్నాయట. ఇక సొంత ఊరు భీమవరంలోనైతే ఒక ప్రైవేట్ అడవి, స్విమ్మింగ్ పూల్తోని కూడిన ఫామ్ హౌస్ కూడా ఉన్నదట. టాలీవుడ్ హీరోలంతా ఇట్లా రియల్ ఎస్టేట్లా 100 కోట్లు పెడతాంటే మనమైతే ఇంకా ఇంటి అద్దరు కట్టలేక ఓనర్ ముఖం చూడలేక దాక్కోబడితిమి. ఏమోనుల్లా. కానీ గింత పెద్ద అన్నకు గిన్ని కోట్లు పెట్టి కట్టే గా ఇల్లాలు ఒక వదినుంటే మంచిగుండని కోరుకుంటున్నారు అన్న ఫ్యాన్లందరూ. ఇప్పుడు ఒక వైరల్ ముచ్చటి నుండి. మనమంతా ఇంట్లల్లా గులాబీలు, మల్లెపూలు, బంతిపూలు ఊస్తేనే మురిసిపోతాం. ఫోటోలు తీసి వాట్సాప్ స్టేటస్లు పెడతాం. కానీ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా సంజీవపురం ఊరికి పోతే ఆడ అల్టిమేట్ సీన్ ఒకటి జరిగింది. ఏడో మంచు ఊరిసే హిమాలయ పర్వతాలలో ఊసే బ్రహ్మకమలం పువ్వు నిన్న రాత్రి మన పాల వ్యాపారి ఎర్రిస్వామిరెడ్డి ఇంటి ముంగట తలతల మెరుసుకుంటా కనిపించింది. ఏమున్నది, ఊరోళ్ళంతా నిద్రలు పాడు చేసుకొని మరి రాత్రిపూట ఆ పువ్వును చూసేటందుకు లైన్లు పట్టిండ్రు. హిమాలయాల పువ్వు గల్లీ ముచ్చట గమ్మత్తయిందనబట్టే చాలా మంది. ఈ బ్రహ్మకమలం పువ్వుకు చాలా తిక్కున్నదట. ఇది ఏటా ఒక్కటే పారి మాత్రమే ఊత్తదట. అంతేకాదు నడిహం కొట్ట రాత్రి మాత్రమే ఊత్తదట. తెల్లారే వరకు పాపం ముసలమ్మ లెక్క వాడిపోతుందట. అంటే రాత్రే యూత్ పోర్లే లెక్క ఉంటది అన్నట్టు. గీసొంటి అరుదైన పువ్వు నిన్న ఐతారం రాత్రి సంజీవపురంలో ఉన్న ఎర్రిస్వామిరెడ్డి గోవర్ధన్ రెడ్డిల ఇంటి ఆవరణంలా నేను వచ్చేసినా అన్నట్టు మెల్లగా విచ్చుకున్నది. ఆ తెల్లటి పువ్వు అందాన్ని చూసి ఇంటి యజమానులు దిల్కుషి కాబట్టే. 7 years బ్యాక్ బ్రహ్మకమలం చెట్టు తీసుకొచ్చినాడు. ఇది అప్పటి నుంచి కూడా మేము ప్రతిరోజు పూజ చేస్తూ ఇక్కడ ఇంట్లో పెట్టినాము. ఒక లాస్ట్ ఇయర్ ఆగస్టులో అనుకుంటా, ఆగస్టులో ఒకసారి పుష్పం పూసింది. అదే లెక్క అనుకున్నాము. అంటే ఇంత పెద్దగా లేదు, చిన్నగా ఉండదు అది. ఈసారి ఇంకా పెద్దగా వచ్చింది. ఈసారి కూడా వస్తుందని మాకైతే తెలీదు. అంతా చెప్తా అంటే వింటున్నాం ఎక్కడైనా కానీ. చాలా చోట్ల కూడా బ్రహ్మకమలం పూసిందంటే అదే పనిగా పోయి చూసి వస్తా అంటే ఈ రోజు మా ఇంట్లోనే పూసింది ఇది. మన పురాణాల ప్రకారం ఈ పువ్వు సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడి జననానికి కారణమైన పువ్వట. ఏమున్నది, ఇసొంటి పుణ్య పువ్వు మన గల్లీలోకి వచ్చిందంటే మన జనాలు ఊకుంటారా? ముచ్చటగా రాత్రిపూటే ఆడోళ్ళంతా పసుపు కుంకుమలు పట్టుకొని ఎర్రిస్వామిరెడ్డి ఇంటికి ఉరికొచ్చిండ్రు. పువ్వుకు హారతులిచ్చి అగరబత్తులు వెలిగించి పెద్ద పెద్ద దండాలు పెట్టుకుంటా స్పెషల్ పూజలు చేసిండ్రు. నిద్రపోయే టైంలో ఊరంతా చేరి భజనలు చేస్తే ఆ పువ్వు కూడా నన్ను గీ రేంజ్లో వాడుకుంటారా ఏందని పరేషాన్ అయిందట. ఇక ఇంటి యజమానుల ఆనందానికైతే హద్దులే లేకుండా పోయినాయి అనుకోండి. ఏడో హిమాలయాలలో ఊసే దేవుని పువ్వు మా ఇంటి ముంగట ఊసింది. ఎంత పుణ్యం, ఎంత ఆనందం అనుకుంటా మైకుల ముంగట మురిసిపోకుండా మాట్లాడిండ్రు. జనాలైతే పువ్వు ముంగట నిల్చొని డిఫరెంట్ యాంగిల్స్లలో ఫోటోలు దిగబట్టే. గంతటితోనే ఏడాగిండ్లు ఫోన్లలో ఫోటోలు పెట్టి మురిసిపోతాండ్రు. ఏదేమన్నా దేవుని పువ్వు ఊస్తే పూసింది కానీ మనోళ్ళ భక్తి ముంగర ఆ హిమాలయాల మంచు సుతం కరిగిపోతుంది కావచ్చుగా. ఇక నుల్లా గీ ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. ఇసొంటి ముచ్చట్లు మళ్ళీ పర్వాటుకత్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండాలి మన ప్రైమ్ 9ని.